నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఎక్కడాని కాకుండానండి ఎక్కి ఎక్కి వాళ్ళు దిగడాని కాకుండానండి ఉత్తరం పోతున్నారు, దక్షిణం పోతున్నారు, తూర్పు కండం పోతున్నారే. కట్టుకోని బట్టలు లేని బుచ్చగాడు, తినే అన్నం లేని బుచ్చగాడు, జానడి గడ్డ ఉన్న బుచ్చగాడు, మూరుని మిస ఉన్న బుచ్చగాడు ఎక్కడా గండ్ల పడతాడమ్మా. అటువంటి బుచ్చగాడిని పక్క రాకుంటే పాపగారు లక్ష్మమ్మ కరకర కరకర గొత్తులు గొత్తనన్నది. తిరిగి తిరిగి మా కట్ట కత్త దొక్క ముంట కూడా దొక్కలే పై బుచ్చగాడు ఎక్కడ పాడైండు. రాముడనే పోయిన పోతే పోయిన పెళ్లి పట్టాల పీసోళ్ళు ఉంటారు. సంవత్సరానికి ఒక్కరు తయారవుతారు, కానీ ఆడోళ్ళు అవుతారు, మొగోళ్ళు అయి మునుగుతారు. ఎక్కడ ఉండాలో బుచ్చగాళ్ళ తిరిగే తిరుగుతురు ఏడుగురు మంత్రులైనా కొత్త ఉన్నది కిందకలు నాగాడుతున్నాయా. ఒక్క రోజు ఎల్లో వచ్చే, 2 రోజులు ఎల్లో వచ్చే, 2 4 రోజులు 4 రోజులు 8 రోజులు 8 16 రోజులు వెళ్ళుతున్నాయమ్మా. మంత్రులు తిరుగుతుంటే నెలలు గడుతున్నాయి, అవో ఏళ్ళు సంవత్సరాలు గడుతున్నాయట. మందారు ఎలా పొదలు కొట్టి దుమ్మురు ఏగని వెళ్ళ సంటి పిల్ల సండ్రోము చీకని వెళ్ళపోగంటారి గదులు కళ్ళు 2 వేళ్ల సమయం లోపల ఊరాన ఊరు మొత్తం మండుకొని చూసిండు. అటువంటి భార్య మాట వాటి లచ్చబట్టి మారాలైనా సోమ సప్పుడు కాకుండా, కాకి సప్పుడు కాకుండా, ఈగ సప్పుడు కాకుండా నట్టి బ్రాహ్మణుని తెప్పించిండు. అటువంటి గుడ్డి మంగళని తెప్పించినాడు. గుడ్డి మంగళని తెప్పించి శల్యనామాదేవికి ఇంత దాశల్లో మీద బిడ్డను తయారు అయ్యని దాశల్లో చెప్పిండమ్మా. ఆ గుడ్డి మంగళవడమ్మా పెంట మీద పోలు వస్తా ఉన్నాడేమో, ఉష్క పోలు వస్తాడమ్మా, పెంట మీద అటువంటి ఉష్క పోలు ఓపిస్తుండు. పలిగిపోయిన ముంతలు చిప్పలు పోలు పెట్టిండే తల్లులారా. నచ్చి ఒక్క బ్రహ్మాండి నచ్చి బ్రాహ్మణ అని చెప్పించిండు. అటువంటి తయారు పెట్టిండమ్మా. ఎంత మీద ఉష్క పోలు పోసిండు. పట్టుకొచ్చి పోలు పైన పెట్టిండే అమ్మా. పుచ్చగానికి లగ్గం అంటే సంబరపడుతుండు, సంతోషపడుతున్నా. శల్యగునికి లగ్గం అంటే సంబరపడుతున్నాడు. బావా నా చెల్లెకు నీకు లగ్గం బాగా చూసారు. దండం తోటి బాధ ఉంది నాకు. నువ్వు కూర్చో బావా. తెప్పిస్తా, మా చెల్లెకి నీకు లగ్గం చేపిస్తా మంచి ఘనంగా. లగ్గం గుందుడే 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 నా శీసకమ్మరి పెండం ఆగో ఆ పెంట మీద ఉష్కపోలు ఓపించి అటువంటి పిల్లగానికి పరిసాటలు తెప్పించి సప్పుడుకు అటువంటి
పుచ్చగాన్ని పెంట పైన కూర్చుండబెట్టిండు బాగా లక్ష్మమ్మ పాపకారి ముండానా చెల్లెని దొరకనమ్మ అని ఎప్పుడు వలికెను అర్ధరాత్రి చెల్లె నామాలదేవికి 7 దాసోళ్ళు పెళ్లి పిల్లని చేసి కాళ్ళకు పాదాన్ని పెట్టి బుగ్గకు సుక్క పెట్టి నొచ్చికి పెళ్లి బొట్టు పెట్టి పట్టు చీర కడితే పట్టు జాకెట్ కొడితే ఆ సమితి మొగనాలకి ఏమొస్తాను 7 సింపుల చీర కట్టిపిచ్చి 7 సింపుల జాకెట్ తొడిగి పిట్టుంటే ఓ అదినమ్మ గిదేందమ్మ చినిగిపోయిన బట్టలు ఎత్తున్న పెళ్లి వెనకట అటువంటి మన ఇండ్లకి అటువంటి సప్పుడు పెట్టి పెళ్లి చేస్తే వారు వెళ్ళక ముందే ఆరుమోగం చచ్చిపోయిందట బంగారి భాషంగా నొట్టి కట్టద్దట ఓ ఆడబిడ్డ సిరిగిపోయిన కాయదాలు నొట్టి కట్ట నొట్టికి భాషంగా అని కట్టాలన్నట సిరిగిపోయిన బట్ట కట్టి సిరిగిపోయిన జాకెట్ తొడిగింది బట్ట పేలికలు చింపి అడవిళ్ళ కొప్పుల్లో పెట్టింది అర్ధరాత్రి వెళ్ళ రాయన ఆడబిడ్డ 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 రాయన ఆడబిడ్డ రాయన ఆడబిడ్డ అని ఆకిట్టక పట్టుకొస్తుంటే ఒక్కరి గండ పడతలేడు మనిషి మాత్రం పొడి గండ పడతలేడు ఏంది వదిలమ్మకి రాత్రి ఏడు పట్టుకపోతున్నామంటే బిడ్డ నీరు చేసే లగ్గమే రాత్రి అయ్యాలన్నట నీకు బియ్యం పోలు పోయొద్దు వరహాలు ముచ్చా పోలు పోయొద్దు అటువంటి ఉసుకతోటి పెంట మీద పోలు పోయాలన్నట మీ లగ్గం పెంట మీద చెయ్యాలన్నట మీ లగ్గానికి గొర్రెలు మేకలు పోయొద్దు బిడ్డ లగ్గం వెళ్ళినాక తెల్లారి మళ్ళా వారానికి తిన్నరిచ్చురాట కూసొమ్మని పుచ్చగాని పక్క వంటి ఎప్పుడు ఆడి వీళ్ళని కూసుండబెట్టిందో ఆగ పుచ్చగాని ఒక వల్ల దూరుతున్నది జాలిగుంటే తల్లు అనే పిల్లకు ఓ దేవుడా ఓ దేవుడా పుచ్చగాడే వదనమ్మా పుచ్చగాడే వదనమ్మా నా భర్త నాయే వదనమ్మా నా భర్త నాయే నా భర్త నాయే వదనమ్మా వదనే కన్న తల్లిదండ్రులు బతికుంటే నా తల్లుల ఎంత లేని సంసారమైనా నా తల్లుల వెనక 7 తరాలు ముందు 3 తరాలు యువతి నా బిడ్డ ఘనంగా బతికాలనాది మంచి అల్లుండి యువతి గా తల్లిదండ్రులు పెళ్లి ఎత్తరే వదినమ్మా మనకి ఎండ తక్కువ ఉన్నదా బంగారం తక్కువ ఉన్నదా రాజ్యం తక్కువ ఉన్నదా దేశం తక్కువ ఉన్నదా ఈ ఊరు తిరిగే భుక్షగానికి నువ్వు లగ్గం ఎత్తున్నావు వదినమ్మా ఇల్ల ఈ అద్దమ్మ నాత్రి కలిగి గాంధారి అల్లా మాందారి అల్లా ఎవరి చూడని సమయంలో వదినమ్మా నా లగ్గాలు ఎత్తున్నవే వదినమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడితే ఈ అర్ధరాత్రి నా అత్తమాని మింగినవి గండాల గల్లా ముండవు నువ్వు ఇంకా నీకు మంచి మొగ నీ ఎత్త అనుకున్నావే ఇన్ని రోజులు వస్తుంది పాల వెరిగి పెట్టుకున్న పైరవులు దాదిన మీ అన్నగాడు గౌరంగా దాదుకుంటూ గన్నేరు మొలుక్కోని ప్రేమ కొద్ది పెంచిండు పెరిగి మీద మిగడోలే నీకు రాజాకరాలను తీసుకొచ్చి లగ్గం చేస్తే లక్షల వరకట్నం అడుగుతున్నాడు లక్షల వరకట్నం ఇచ్చినాక నాకేమైనా ఉంటుందా 80 క్వింటాల బంగారం గండాల గల్లముండను పుట్టూరు తోటటవమ్మ అత్తమో అని మింగినవు అయ్యో అని మింగినవు ఇంకా నీకు మంచి మొగడాయే ఈ అర్ధరాత్రి నామాల దేవికి అటువంటి బుచ్చపాటి మహారాజుకు దీనికి వరహాలు ముత్యాల పలవటం బియ్యం తలవారు ఎత్తన అది ఉష్క పట్టుకొచ్చిందటువంటి నాదా పిరికెడు ఉష్క చేతులు పట్టుకోమన్నది పథకారి ఉండ లక్ష్మమ్మ పిరికెడు ఉష్క పట్టిందే నా పిరికెడు ఉష్క పట్టింది అర్ధరాత్రి కలిగి గండారి ఎల్ల ఇంత లైట్లు బంద్ చేసింది దీపాలు బంద్ చేసింది సింహల సీకట్ల ఆడిబిడ్డ కొట్టవంటి పుచ్చమతి మహారాజుకు పోయి తలవాలు ఎత్తనే ఉన్నది అయ్యో తలవాలు ఎత్తనే ఉన్నది అదే బలము తారా బలము లగ్న బలము సూర్య ఓ బావ పుచ్చనా కదా కట్టు అని కట్టు ఇది ముందే నేను మంచిది
ఏది భార్య అంటారు నా తల్లాలు ఎడ్డోడైన భర్తనే గుడ్డోడైన భర్తను పట్టుకొని సంసారం ఎల్లవేసింది ఆడదంటారు అన్నగాడు అదనే నా తల్లులారా ఇంట్లోకెళ్ళి ఎల్లు బొమ్మని ఎప్పుడు వలుగుతున్నారో గాడు నా తల్లులారా అన్నగాడు మగం తెల్లగుతున్నది లగ్గమైందంటే వెళ్ళేం కూడా ఉంది నా బతుకు నా పెండం చేతులు ఉంది నేనేం చేయాలి చెల్లెమ్మ వెళ్ళిపోరు మాకు ఉండే ఇల్లు లేదు ఎలా పడ్డాన్ని ఆ చెల్లి ఏడుస్తుంది చెల్లి మాకు భూమి జాగలు లేవురా అన్న నీకు కోడి భాగ్యం అన్నయ్యా అతిక భాగ్యం లేకున్నా మామూలాగా దాన్ని అన్నా పదేసి పెట్టు లోపల ఎండి బంగారం ఉన్న బతుకు ఆడపిల్లను అన్నా నేను కొట్టి తీసుకుపోను అన్నా ఆడపిల్లలు ఏమి కోరుకుంటారా అన్నా నాకు అన్నలున్నాయాలు తమ్ములున్నాయాలు పెట్టి పొయ్యకున్నా పేరున్నాయాలు కోరుకుంటారా అన్నయ్యా అన్నగాని ఇల్లు కలిగి ఉండాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటది అన్నా అన్నా అన్నగాంధీ గరీబు సంసారం అయ్యి ఎల్లకనో 5 రూపాయలు చేతులు పెడితే నాన్నగాని గరీబు సంసారం 5 రూపాయలు నాకు భాగ్యం అనుకోని అత్తవారింటి కోయ తొవ్వలోపల రాన్నో 5 రూపాయలు కొనుక్కొని అత్తవారింటి కొంగ 5 రూపాయల కుంకుమ కొనుక్కొని స్నానం ఏది బొట్టు పెట్టుకున్నప్పుడల్లా ఇది నాన్నగారు కొనిచ్చిండాలి అది వేసుకుంటుంది ఆడపిల్ల ఎల్లకన్నా 10 రూపాయలు చేతులు పెడితే నాన్నగారి గరీబ్ సంసారం అని 10 రూపాయల గాజులు కొనుక్కోని అన్నా తేను పనికి చిలక పనికి కాడ గాజు కళ్ళు అన్నప్పుడల్లా గిది నా అన్నగాడు పెట్టిండు ఇది నా వదిలితే అని అది వేసుకుంటారా అన్నయ్యా కట్టుబట్టల తోడి నన్నెల్ల కొడుతున్నారు అన్నా అన్నా నీకు కోడి భాగ్యం ఉన్న కోకరేగదండిరా అన్నా అధిక భాగ్యం నీకు రావలాగా అన్నా అన్న నీ కాళ్ళ కాడ నీ కొంగు వరుకుంటున్నా అన్నా అన్న నువ్వు ఇంటి ముఖ్యం పెట్టినట్టు ఉంటే అన్నా ఎక్కడ నన్ను అడగ తిని బతుకుదరా అన్నయ్యా చెల్లెమ్మ ఓ చెల్లె నవరదేవి ఎంత బష్టముండ కొడుకును చెల్లే ఎంత దుర్మార్గుణ్ణి చెల్లే ఎంత దుష్టుని చెల్లమ్మా మన బాబు అవతాపారం వేయినాడు 3 గయ్యల గుడ్డున్న చేతులు పెట్టినాడు కొడక మా ప్రారం పోతుందిరా నానా నీ చెల్లె ఆడిలో ఉంటున్నది నా బిడ్డను కంటికి రెప్పలగా దాడుకోమని రక్తం గుడ్డున్న చేతులు పెట్టినాడు చెల్లే నా చెల్లెమ్మ నేను కింద దించమన్నట్టు దారి మీదికి ఎత్తే గాలి కొడుతుందారి ఎదురు బొచ్చ మీద వంట పెట్టుకొని చెల్లే నిన్ను గౌరవంగా దాదుకున్నరా చెల్లే కన్నీరు వలుకోలరా చెల్లే ప్రేమ కొద్ది వెచ్చుకున్నా చెల్లే నమాల నిన్ను పెరుగు మీది నెగడాలనే అవ్వా చెల్లెమ్మ మీ వదిన కడుపు గాలి పోరు లక్ష్మమ్మ ఏవట్టి పుచ్చగాన్ని వట్టుకొచ్చి నీకు పెంట మీద ఉసుకే పోలు పోసి చెల్లే
నా చెల్లె నీకు ఏ సప్పులు లేకుండా అర్ధరాత్రి నీకు దొంగ లగ్గం చేసిన దుష్టిని నేనైతిని చెల్లెమ్మ. పట్టు చీరలు లేవు, పట్టు జాకెట్లు లేవు, ఎండి బంగారం నగలు లేక చెల్లె 7 సింప్ర చీర నీ కట్టించి మీ వదిలే 7 సింప్ర జాకెట్ నీకు తొడిగించి ఎండి బంగారం లేక గా పుచ్చగానికి నీకు బియ్యం తలవాలు వేయక ఉష్క తోటి తలవాలు వేసి రాత్రి వేళ దొంగలడ్డం వేసి చెల్లెలు వెళ్ళిపోతావానే నా చెల్లెలా, వెళ్ళిపోతావానే నా చెల్లెలా, వెళ్ళిపోతావానే నా చెల్లెలా, వెళ్ళిపోతావానే నా చెల్లెలా. చెల్లెలాలదేవి నా తోడ పుట్టిన 10 మంది తమ్ములు నాకు లేకపాయని, 10 మంది అన్నగాళ్ళు నాకు లేకపాయని, 10 మంది అక్కలు నాకు లేకపాయని, 10 మంది చెల్లెళ్ళు నాకు లేకపాయని. ఒక్కగాను ఒక్క చెల్లెనే చెల్లె, అయ్యవరేన చెల్లెవు నా చెల్లె. తోడ పుట్టిన అన్నగాన్ని వదిన మాట పట్టి చెల్లె, నీకు పుచ్చగానికి ఇచ్చి లగ్గం చేసి చెల్లె. రాత్రి ఇంతకెళ్ళి వెళ్ళబట్టా దుష్టిని నేనైతున్నా చెల్లె, దుర్మార్గులు నేనైతున్నా చెల్లె. అందుకే అంటారే చెల్లెవ్వా, కన్న తండ్రి సామన కడప దాటబోలు, ఆడి బిడ్డ సామన అడుగు దాటబోలు, కొడదాని సామన కొంగు దాటబోలు చెల్లె. ఆడపిల్లలు ఏం కోరుకుంటారమ్మా? అన్నలు ఉన్నదాలు, ఆశున్నదాలు, పెట్టిపోయకున్న పేరున్నదాలు, హనుమన్ల గుడి తెల్లగా ఉండాలి, తిరుపతి వెంకటేశ్వర్ల గుళ్ళుమయ తెల్లగా ఉండాలి, తల్లిగారిల్లు కలిగి ఉండాలని ఆడబిడ్డలు కోరుకుంటారు చెల్లె. నీకు తోడవద్దన్నగాను చెల్లెమ్మ. చెల్లె అర్ధరాత్రి పుచ్చగానికి ఇచ్చి లగ్గం చేసి చెల్లెనికి శిల్ప కడుపు చేత పెట్టి ఓ చెల్లె నిన్ను ఎల్లగొడితే నువ్వు ఏ చెట్టుకు చెల్లె, ఏ చెట్టుకు చెల్లె, నువ్వు ఎత్తవు చెల్లె, ఏ గుట్టకు చెల్లె, నువ్వు ఎత్తవు చెల్లె. ఎవరిందా పండి పట్టుకోని చదువుతాను, చేత పట్టుకోని చెల్లెలు ముచ్చవాడి గంగనికి ఎవరు లేరంటే నాకు ఒక్క అన్నగాడు, నా అన్నగాడు చచ్చిపోయినాను చెప్పుకుంటావా చెల్లెమ్మ? ఓ చెల్లె నాదేవి, నా చెల్లె నా నింది వెళ్ళే బంగారమా, ఓ చెల్లె నా చిన్ని చెల్లె బంగారమా, ఇటువంటి అన్నగారు తోడను ఊరికడిగారు పుట్టద్దు నా చెల్లె, ఇటువంటి అన్నగాడు నీ తోడ ఉట్టద్దు, నా పెందం అసొంటి దొంగ లంకే ఇటువంటి అన్నగారికి దొరకద్దే నా చెల్లెమ్మ. వెళ్ళిపోయే చెల్లె నామాల దేవాని అన్నగాడు బొమ్మానంగానే అన్నా, ఇక నేను పోతున్నా అన్నా, నీ చేతిలో 5 ఉన్నా 10 ఉన్నా 5 ఉన్నా అన్న ఇంటి బుక్షం పెడితే అడక తిరుగుతూ పోతాను. ఎప్పుడు వరకు ఇప్పుడు నేను బుచ్చం పెడితే నా చిన్న ఆర్యమంటుందని అడుగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.